హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. స్టార్ బాయ్ సిద్ధు, జొన్నలగడ్డ మరియు వైష్ణవి చైతన్య జంటగా తీసిన సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలోకి విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కేవలం 5 నుంచి 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసుకుంది. దీంతో ఇది బాక్సాఫీస్ పై ఓ అల్ట్రా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమాకి కథను తీసిన దర్శకత్వం వహించింది బొమ్మరిల్లు భాస్కర్. అంతకుముందు బొమ్మరిల్లు, ఆరెంజ్ సినిమాల వంటి సెన్సిబుల్ సినిమాలతో పేరు తెచ్చుకున్న భాస్కర్ కు ఇది మళ్లీ పూర్తిగా ఓ కొత్త జోనర్ గా చేసిన ప్రయత్నం అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర సర్కిల్స్ లో బ్యానర్ల పైన ఓ వెలుగును నింపింది. ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ లాంటి అద్భుత నటులు ఇందులో ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు. ఇక ఈ కథ విషయానికి వస్తే, హీరో పాబ్లో నేరుడా సిద్ధు పోషించిన పాత్ర తన తల్లి మాటలు గుర్తు చేసుకుంటూ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో జీవించే యువకుడు. జీవితంలో అనేక రకాల పనులు చేసుకుంటూ ఏది పూర్తిగా నెరవేర్చుకోలేక తప్పుకుని తల్లి మరణానికి కారణమైన టెర్రరిస్టులను అంతం చేయడానికి ఇండియన్ రాలో చేరాలనే ప్లాన్ చేస్తాడు. కానీ అతని హైపర్నెస్ వల్ల ఛాన్స్ మిస్ అవుతాడు. అతను ఆ రంగంలోకి దిగి టెర్రరిస్టులదైన ముప్పును తగ్గించాలనే ప్రయత్నం చేస్తాడు. ఈ కథలో ఎంట్రీ కూడా ఇస్తాడు ప్రకాష్ రాజ్. అలానే రా ఎంట్రీగా మనోజ్ వస్తాడు. తన బృందం దేశాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఉగ్రవాదుల పట్ల హంటింగ్ మొదలు పెడతారు. ఇక డీజే టిల్లు స్క్వేర్ వంటి విజయాలు పొందిన సినిమాల తర్వాత సిద్ధు, జొన్నలగడ్డ నుంచి వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. కానీ కథనాల్లో స్పష్టత లేకపోవడంతో యాక్షన్ ను మించిపోయే స్థాయిలో ఉన్న గందరగోళం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఒక నెల తర్వాత మే 8 నుండి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. కానీ తెలుగులో మాత్రమే కాదు, హిందీ, ఇతర దక్షిణ భాషల్లోనూ కూడా అందుబాటులోకి వస్తుంది.